హలో వెల్కమ్ నమస్తే నమస్కార. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను క్వశ్చన్ అయినా, మీరు ఎప్పుడైనా చేపల మార్కెట్కి వెళ్ళారా? సో చాలామంది వెళ్ళే ఉంటారు కదా. మనం ఆ చేపల మార్కెట్లోకి వెళ్ళాక అక్కడ మనం ఆ చేపల్ని తీసుకోకపోయినా కొంచెం సేపు ఆ చేపల మార్కెట్లో మనం ఉన్నామంటే మనం బయటకు వచ్చిన తర్వాత మనకు ఆ చేపల స్మెల్ అనేది మన ఒంటి మీద చాలాసేపు ఉంటుంది. కరెక్టా కాదా? సో అలాగే మనం ఏదైనా ఒక మాల్కో ఎక్కడో దగ్గరికి వెళ్ళి పెద్ద పర్ఫ్యూమ్ షాప్లో వెళ్ళి మనం ఆ పర్ఫ్యూమ్ షాప్లో ఆ పర్ఫ్యూమ్ కొట్టకపోయినా సరే మన మీద ఆ పర్ఫ్యూమ్ ఆ ఫ్లేవర్స్ ఉంటాయి కదా, ఆ పర్ఫ్యూమ్ స్మెల్ అనేది మన బాడీ మీద ఆటోమేటిక్గా పడుతుంది. బికాజ్ మనం కొట్టట్లేదు, బట్ చుట్టూ ఉండే వాళ్ళు అయితే ట్రై చేస్తూ ఉంటారు కదా. సో చేపల మార్కెట్కి వెళ్ళి మనం ఆ చేపల్ని తీసి అంతా చెక్ చేయకపోయినా మన మీద ఆ స్మెల్ ఉంటుంది. అలాగే పర్ఫ్యూమ్ షాప్లోకి వెళ్ళిన తర్వాత మనం ఏ పర్ఫ్యూమ్ మనం ట్రై చేయకపోయినా సరే చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ వల్ల మన మీద ఆ పర్ఫ్యూమ్ స్మెల్ అనేది ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? రియల్ టైంలో మనకి ఇప్పుడున్న సినారియోస్లో మన ఎన్విరాన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ అంటే ఏం లేదు, మన సరౌండింగ్లో ఉన్న పీపుల్. మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాం, ఎవరితో ఉంటున్నాం, మన చుట్టూ ఉన్న పీపుల్ పాజిటివా నెగిటివా అనేది చాలా ఇంపార్టెంట్. నెగిటివ్ పీపుల్ లైక్ ఫిష్ మార్కెట్, పాజిటివ్ పీపుల్ లైక్ పర్ఫ్యూమ్ షాప్. సో మనం ఏం చేయక్కర్లేదు, మనం ఏం పోయేసి నెగిటివిటీ అంతా ఏం చేయక్కర్లేదు. కానీ మనం అలాంటి వాళ్ళ సరౌండింగ్లో ఉన్నట్లయితే దే ఆల్సో మేక్ అస్ నెగిటివ్. అలాగే పాజిటివ్ పీపుల్తో ఉన్నట్లయితే వాళ్ళు పాజిటివే మాట్లాడతారు, పాజిటివ్ పనులే చేస్తారు. మనం చేసే ఫ్రెండ్షిప్ అలాంటి వాళ్ళతో ఉన్నట్లయితే మనకి తెలియకుండానే మనం పాజిటివ్ పర్సన్ లాగా బిహేవ్ చేస్తాం. అవే మనకి ఇంపాక్ట్ ఉంటుంది. మనకి పెద్దవాళ్ళు ఇట్లా సామెత చెప్పేవాళ్ళు కదా, నువ్వు ఎలాంటి వాడివో తెలియాలి అంటే నీ చుట్టూ ఉన్న నీ ఫ్రెండ్స్ని ఒక నలుగురిని చెక్ చేస్తే చాలు నీ క్యారెక్టర్ ఏంటో తెలిసిపోద్ది అని చెప్తారు. అలాగే 6 నెలలు ఉన్నాక వీళ్ళు వాళ్ళు అవుతారని కూడా చెప్తారు. చెడ్డవాడు మంచివాడు అవడానికి చాలా కష్టం, కానీ మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అవడానికి, నెగిటివ్ అవ్వడానికి చాలా ఈజీ. సో మీరు ఎప్పుడు కూడా మీ సరౌండింగ్ ఏంటి, మీరు ఎలాంటి పీపుల్తో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, ఎలాంటి వాళ్ళతో ఉన్నారు అనేది ఎప్పుడు ఒకసారి చెక్ చేసుకుంటూనే ఉండండి. ఎందుకంటే నెగిటివ్ ఉన్నారా, కట్ చేసేయండి. నిర్మోహమాటంగా నెగిటివ్ బంధువుల్ని, నెగిటివ్ ఫ్రెండ్స్ని కట్ చేసేయండి. పాజిటివ్ పీపుల్తో ఉండడానికి ట్రై చేయండి. అప్పుడే మనం పాజిటివ్గా ఉండగలం. సో మీకు ఈ ఫిష్ మార్కెట్ అండ్ పర్ఫ్యూమ్ షాప్ సినారియో బాగా ఎక్స్ప్లెనేషన్కి అర్థమైంది అని అనుకుంటున్నాను. హోప్ యూ లైక్ దిస్ వీడియో. మరిన్ని మోటివేషనల్ రిలేటెడ్, పాజిటివ్ థింకింగ్ రిలేటెడ్ అండ్ వెయిట్ లాస్ ఇట్లాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. దిస్ ఈజ్ మై న్యూ ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.